పాయకయుండు ఏ పరమ పావనమూర్తి పాయకయుండు నే పరమ పావనమూర్తి చక్రి బాగా మధ్య సౌధ వీధి. ఏ పరమ పావనమూర్తి చక్రి బాహామధ్య సౌధ వీధి. చక్రి అంటే చక్రము ధరించిన వాడు విష్ణు. ఆయన బాహువుల మధ్య భాగం అనేటువంటి సౌధ వీధి, మేడట ఏకంగా. సౌధం అంటే మేడ. సుధా అనే మాట నుంచి సౌధం వచ్చిందండి. సుధా అంటే సున్నం అని అర్థం. ఆ సున్నం వేస్తారు కాబట్టి మేడ. పూరిళ్ళకి సున్నం వేయరు, ఊరికే అలికి వదిలేస్తారు, మట్టి ఇళ్ళు కాబట్టి. పూర్వం మేడలు కట్టినప్పుడు వాటికి సున్నం వేసేవారు, ప్రత్యేకం తెల్ల సున్నం వేసేవారు. అందుకని సున్నం వేసింది సుధతో ఉన్నది సౌధం, లేనిది మామూలు ఇల్లు. ఆ సౌధములు అంటారు. అందుకని విజయ విలాసంలో చామకూర వెంకటకవి గొప్ప చమత్కారం చేస్తాడు దాని మీద. అదేమిటి, ఇంద్రప్రస్థ నగరంలో సౌధాలన్నీ కూడా ఆకాశాన్ని తాగుతున్నాడు. చంద్రుడికి వెళ్ళి గుచ్చుకుంటున్నాడు ఏకంగా. ఆ చంద్రుడు ఒంటికి గాయమైంది ఈ గోడలు గుచ్చుకోవడం వల్ల. ఈ గోడల్లో మరి ఇలాగా దీపకళికల్లాగా ఉంటాయి కదా మళ్ళీను, అందుకని అలా గుచ్చుకోవడం వల్ల గాయమైందట. అక్కడి నుంచి వెన్నెల స్రవించిందట, సుధ స్రవించిందట. సుధ స్రవించి ఆ గోడల మించి అలా సుధ స్రవించింది కాబట్టి అవి సౌధములు అయ్యా. కానీ లేకపోతే వీటిని సౌధములను ఎందుకంటారండి? నా కవి ఇంకా ఈయనకంటే కూడా తర్వాత వాడు కదా. బహు చమత్కారం. ఒకరిని మించిన వారు ఒకరిని వీళ్ళు ఇళ్ళు బంగారంగాను. ఒక్కొక్క కవిని చదువుతుంటే అన్నం కావాలా, నీళ్లు కావాలా? కార్యక్రమం ఒకటి చాలు. మనం అదృష్టవంతులు నిజంగా. ఈ కావ్యాలన్నీ చదువుకునే అవకాశం మనకి మళ్ళీ రావాలి. బాహాసౌధం, లక్ష్మీదేవి నివసించే సౌధం అంటే నిజానికి ఏదో అలవైకుంఠపురంబులో నగరిలో ఆ మూల సౌధంబు దాపల మందారవనాంతరామృత సరఃప్రాంతేందుకాంతోపలోత్పల పర్యంక రమా వినోది అనేంత పొడుగు చోట ఆవిడ ఉంటుందో ఉండదో అనుమానం అండి. ఎందుకంటే ఈయనే ఉండడం అనుమానం. మాటిమాటికి అవతారాలు ఎత్తుతూ ఉంటాడు ఈ పెద్ద మనిషి. ఆయనతో పాటు ఈవిడే అవతారం ఎత్తాల్సిందే, తప్పదుగా. అంచేతన వాళ్ళు అక్కడ ఉంటారో ఉండరో అనుమానం. అందుకే విష్ణుమూర్తిని ఏమంటారండి? యోగి హృదయానగమ్యం. యోగుల హృదయమే తన లక్ష్యముగా గమ్యముగా కలిగిన వాడు యోగుల హృదయంలో ఉంటాడు. అలాగే లక్ష్మీదేవి కూడా ఎక్కడ ఉంటుందయా? విష్ణుమూర్తి యోగుల హృదయంలో ఉంటాట. విష్ణుమూర్తి బాహుబంధంలో లక్ష్మీదేవి ఉంటుంది. అంటే విష్ణువుని మనం ఆహ్వానిస్తే లక్ష్మిని కూడా ఆహ్వానించినట్టే. భగవద్భక్తిని మనం కలిగి ఉంటే సంపదల గురించి వేరే అడగవలసిన అవసరం లేదు అని తాత్పర్యం. పైగా ఆ బాహా వీధిని, ఆ బాహా సౌధ వీధిని స్వామి శంకరాచార్య కనకధారాస్తవంలో అద్భుతంగా వర్ణిస్తారు. బాహ్వంతరే మురజిత శ్రిత కౌస్తుభేయ హరావళీవ హరినీలమయీ విభాతి కామప్రదా భగవతోపి కటక్షమాలా కళ్యాణమావహతు మే కమలాలయాయాః. అమ్మా, ఎంతసేపు మీ ఆయన చూస్తూ కూర్చోవడమేనా? అంత గొప్ప చూపులు. ఆ చూపు ప్రసరిస్తే సమస్త సంపదలు వస్తాయట. ఎంతసేపు భర్తను చూడడమేనమ్మా? ఒక బిడ్డను నన్ను నా కేసు కాసేపు చూడకూడదా? ఇలాగా ఆ చూపు నా మీద పడకూడదా? బిడ్డనమ్మా, పేద పెట్టనమ్మా, నిన్ను ప్రార్థిస్తున్నానమ్మా అని కనకధారాస్తవంలో స్వామి మన తరఫున లక్ష్మీదేవిని అర్థించారు. అందుకని ఆవిడ బంగారపు వర్షం కురిపించింది. బాహ్వంతరే మురజిత, ఆ మురాసురుని సంహరించిన ఆ విష్ణుమూర్తి యొక్క బాహువుల మధ్యలో నువ్వు ఉంటే ఎంత అందంగా ఉందంటే, శ్రిత కౌస్తుభేయాః, ఆ కౌస్తుభం ఆశ్రయించి తెచ్చిన అందం మాకు తెలియదు, కానీ నువ్వు ఆశ్రయించడం వల్ల ఆ వక్షస్థలానికి గొప్ప అందం వచ్చింది. శ్రిత కౌస్తుభేయ హారావళీవ హరినీలమయీ విభాతి. అప్పటికే కౌస్తుభరత్నం ఉన్నప్పటికీ ఇంద్రనీలమణులు పొదిగినటువంటి ఒక హారంలాగా శోభిస్తుంది ఆ వక్షస్థలం. ఇంద్రనీలమణుల కాంతి ఆయనది, హారపు కాంతి ఈవిడిది. బంగారపు వర్ణం కదా, మరి బంగారపు హారంలో ఇంద్రనీలమణులు పొదిగితే ఎలా ఉంటుందో ఆ లక్ష్మీదేవి యొక్క వర్ణము విష్ణుమూర్తి యొక్క వర్ణము కలిసి అలా ఉందట. పైగా కామప్రదా భగవతోపి, ఎంత చక్కగా చెప్పారో చూడండి. ఆవిడ చూపులు ఎలాంటివి అంటే నిరామయము, నిరాలంబము, నిర్లేపము, నిర్మలము, నిత్యము, నిరాకారము, నిరంజనము, నిర్గుణము అయినటువంటి భగవత్ చైతన్యంలో కూడా ఒక కదలిక తీసుకువచ్చి కోరిక పుట్టించింది ఆవిడ. మహానుభావురాలు సామాన్యమైందా? అలాగే చూసింది రామాయణంలో రాముడికేసి. అంతే. ఇక ఆయన లక్ష్మణుడి మాట వినలేదు, మైలేడి కోసం పరిగెట్టాడు. ఆ చూపులో అర్థం ఏమిటంటే, నువ్వు నేను ఇక్కడ పెసరట్లు వేసుకుని తినడానికి వచ్చామా అరణ్యానికి, మాయిలేడికి వెళ్ళాలి, అబ్బాయి నువ్వు వెళ్ళాలి, రావణాసురుడు రావాలి, నన్ను తీసుకెళ్ళాలి, ఇవన్నీ మనకు తెలుసున్న కథలే. వైకుంఠంలో ఏర్పాటు చేసుకున్న ప్రణాళిక ఇది. ఇప్పుడు మాటలు మార్చేస్తే అలాగా జరగవలసి నువ్వు జరుగుతావు, ఏం కంగారు పడకు, ఎవరి మాటలు నువ్వు పట్టించుకోకు, నువ్వు వెళ్ళు. ఆ చూపులో ఇంత అర్థం ఉంది. రామాయణానికి సరైన వ్యాఖ్యానం చేస్తే పైకి ఏం కనపడదు, మామూలుగానే ఉంటుంది. వారు మోసపోయారు, వీరు మోసపోయారు అనుకుంటాం. విష్ణువు లక్ష్మి మోసపోవడం ఏంటండి? రావణాసురుడు మోసపోతాడు, కానీ వారికి తెలుసున్నటువంటిది అది. అధ్యాత్మ రామాయణం చదివితే ఆ రహస్యాలు ఇంకా బయటపడతాయి. అందుకని ఆ చూపులో ఆ గొప్పతనం ఉందండి. కామప్రద భగవతః అపి, భగవంతుడికి కూడా ఏ కోరికలు లేనివాడికి కూడా నా అనవాప్తం అవాప్తవ్యం వర్తయేవచ కర్మణే అని భగవద్గీతలో చెప్పిన భగవంతుడికి కూడా కామప్రద, కోరిక కలిగించిన శక్తి ఆ లక్ష్మీదేవి చూపులో ఉంది. మనము